Welcome to Dbms class. In the previous classes we had discussed about the introduction of Dbms, that is known as data, database, Dbms and evolution of Dbms. In this class we are discussing about the objectives of Dbms. Objectives of Dbms. Like other components, like other softwares, like other anything, Dbms also have so many n number of objectives. In so many objectives, here we had selected 4 objectives are the main objectives of Dbms. Those 4 main objectives are data availability, data integrity, data security and data independence. Data availability, data integrity, data security and data independence. So ఎన్నో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి DBMS కు. అందులోంచి కొన్ని ఆబ్జెక్టివ్స్ని మనం తీసుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఏమేమి ఆ ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్లోంచి ఒక 4 ఆబ్జెక్టివ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏమా 4 ఆబ్జెక్టివ్స్, ఏమా 4 ఆబ్జెక్టివ్స్ అంటే డేటా అవైలబిలిటీ, డేటా ఇంటెగ్రిటీ, డేటా సెక్యూరిటీ అండ్ డేటా ఇండిపెండెన్స్. ముందుగా డేటా అవైలబిలిటీ. వాట్ ఈజ్ మీన్ బై డేటా అవైలబిలిటీ? Data availability refers to the fact that the data are made available to wide variety of users in a meaningful format at a reasonable cost. Data availability refers to the fact that the data are made available to wide variety of users. Wide variety of users అంటే ఒక ఆర్గనైజేషన్లో n నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. యూజర్స్లో లో లెవెల్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, హై లెవెల్ యూజర్స్ ఉంటారు. సో బ్యాంక్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్యాషియర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ యూజర్, అసిస్టెంట్ మేనేజర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ యూజర్, మేనేజర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ యూజర్. సో ఈ విధంగా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ డేటాను చూసుకునేటప్పుడు మనం ఒక రకమైనటువంటి యూజర్స్, యూనివర్సిటీలో ఉండే అఫీషియల్స్ వాళ్ళు ఒక రకమైనటువంటి యూజర్స్. సో అక్కడ ఉండేటటువంటి క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, దే బిలాంగ్స్ టు అనదర్ కేటగిరీ. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో డేటాను యాక్సెస్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో అందరికీ డేటాను ప్రొవైడ్ చేయడము DBMS యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్. అలా డేటాను ప్రొవైడ్ చేస్తూ ఆ డేటా ఎలా ఉండాలంటే మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఉండాలి. దాంతోపాటు ఆ డేటాను ప్రొడ్యూస్ చేయడానికి మినిమం కాస్ట్, రీజనబుల్ కాస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనము మన అకౌంట్లో రీసెంట్గా మనం ఏమేమి విత్డ్రా చేసినాం, డిపాజిట్ చేసినాం అని చెక్ చేసేటటువంటి ఒక చిన్న స్లిప్నే మనం ఏమంటామంటే మినీ స్టేట్మెంట్ అంటాం. ఈ మినీ స్టేట్మెంట్ అనేది మనం ఎప్పుడు అడిగితే అప్పుడు మనకు మినీ స్టేట్మెంట్ జనరేట్ కావాలి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ డేటా అవైలబిలిటీ. సిస్టంలో DBMSలో స్టోర్ అయినటువంటి డేటా ఎలా ఉండాలంటే యూజర్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ డేటాను అందించే విధంగా ఉండాలి, ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. మేడ్ అవైలబుల్ టు వైడ్ వెరైటీ ఆఫ్ యూజర్, నాట్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ యూజర్, ఒక యూజర్కే కాకుండా అట్ ఏ టైం n నంబర్ ఆఫ్ యూజర్స్ ఆ డేటాను కోరినా అందరికీ కూడా ఆ డేటాను ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలా. అట్ ద సేమ్ టైం డేటా ఎలా ఉండాలంటే మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఉండాలి. మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యూజర్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలడు. అదర్వైజ్ ద డేటా ఇన్ ద DBMS ఈజ్ యూజ్లెస్. అలాంగ్ విత్ దట్ మీనింగ్ఫుల్ ఫార్మాట్ డేటా అనేది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇన్ రీజనబుల్ కాస్ట్. సో దెన్ ఓన్లీ దట్ యూజర్స్ క్యాన్ ఈజీలీ యాక్సెస్ ద డేటా. అప్పుడు మాత్రమే ఆ యూజర్స్ డేటాను యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ DBMS ఈజ్ డేటా అవైలబిలిటీ. డేటా అవైలబిలిటీ మీన్స్ the data are made available to wide variety of users. Wide variety of users means different categories of users. The data should be in a meaningful format along with a reasonable cost, so that the users can, whenever the data will be available in reasonable cost, then only the user can easily access the data. మినీ స్టేట్మెంట్ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇయర్లీ ఒకసారి మనం ఛార్జెస్ పే చేస్తే అందరూ మినీ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎవరీ మినీ స్టేట్మెంట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్ అన్నారనుకోండి, ఎవరు కూడా మినీ స్టేట్మెంట్ని చూసుకోరు. సో ఆ విధంగా DBMSలో డేటా ఎలా ఉండాలంటే మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఉండాలా. సో దాంతోపాటు రీజనబుల్ కాస్ట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ద యూజర్స్ కెన్ ఈజీలీ యాక్సెస్ ద డేటా. అండ్ నెక్స్ట్ వన్, డేటా ఇంటెగ్రిటీ. Data integrity refers the
కరెక్ట్నెస్ ఆఫ్ ద డేటా ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో ఉండేటటువంటి డేటా ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి, ఎర్రర్స్ లేకోకుండా, మిస్టేక్స్ లేకోకుండా, కన్ఫ్యూజన్స్ లేకోకుండా, ఎలాంటి మిస్యూజ్ లేకోకుండా మనకు డేటా అనేది ఉండాలి. సో అటువంటి డేటాని ఏమంటామంటే కరెక్ట్నెస్ ఆఫ్ ద డేటా, కరెక్ట్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా డేటా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి డేటా, ఓకేనా. యాక్యురేట్ డేటా అనేది ఉండాలి. సో ఇంకొక రకంగా చెప్పాలంటే ఇన్ అదర్ వర్డ్స్ ద డేటా అవైలబుల్ ఇన్ ద డేటాబేస్ ఈజ్ రిలయబుల్ డేటా. రిలయబుల్ డేటా మీన్స్ ఒకసారి స్టోర్ చేసినటువంటి డేటా నెక్స్ట్ డే అది మారిపోకోకుండా, ఇంకొక రకంగా ఇంకొక ఫార్మాట్లో లాక్కోకుండా మనం దాన్ని ఎడిట్ చేసి, అప్డేట్ చేసి, డెలీట్ చేసిన వరకు ఆ డేటా అలాగే ఉండాలి. సో ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్, కొంత డేటాని నేను స్టోర్ చేసిన, ఒక క్లాస్లో ఉండేటటువంటి అటెండెన్స్ డీటెయిల్స్ స్టోర్ చేసిన. సో టుమారో అది అలాగే కనిపించాలి, డే ఆఫ్టర్ టుమారో అలాగే కనిపించాలి. 1 month తర్వాత ఎవరైనా పేరెంట్ వచ్చి అడిగినా పర్టికులర్ స్టూడెంట్ యొక్క పేరెంట్ నేను, నా సన్ ఆర్ డాటర్ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ చూపించండి అన్నప్పుడు ఆ డేటా అలాగే ఉండాలి. సో అటువంటి డేటాని ఏమంటారంటే రిలయబుల్ డేటా అంటారు. ద డేటా విచ్ వాజ్ స్టోర్డ్ ప్రీవియస్లీ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ద డేటా నౌ అవైలబుల్. ఇప్పుడు కనిపించేటటువంటి డేటా, ఇంతకుముందు మనం సేవ్ చేసినటువంటి డేటా రెండు ఒకటే అయి ఉండాలి. సో అలా కాకోకుండా నిన్న ఎస్టర్డే మనం సేవ్ చేసినటువంటి డేటా ఈరోజు డిఫరెంట్ ఫామ్లో మారిపోకుండా ఉండాలి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ డేటా ఇంటెగ్రిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ డేటా సెక్యూరిటీ. సో DBMS అన్నాం. సో DBMSని యూజ్ చేసేటప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ DBMSని యూజ్ చేస్తుందంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆటోమేటికల్గా డేటాను యాక్సెస్ చేసుకునేటటువంటి వాళ్ళు, డేటాను యూజ్ చేసేటటువంటి వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అటువంటప్పుడు there may be a chance to misuse the data, there may be a chance to delete the data, there may be a chance to forger the data. సో ఇట్లా డేటాని ఎవరైనా చెడగొట్టచ్చు, డేటాను డిస్టర్బ్ చేయొచ్చు, డేటాను డిలీట్ చేయొచ్చు, డేటాను అన్నెసెసరీగా మాడిఫై చేయొచ్చు, డేటాను కరప్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా డేటా సెక్యూరిటీ అనేది ఉండాలి DBMS. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ DBMS. సో ఆర్గనైజేషన్కు ఎన్నో అసెట్స్ ఉంటాయి. బిల్డింగ్ ఈజ్ వన్ అసెట్, మెషినరీ ఈజ్ వన్ అసెట్. సో ఇట్లాంటి అసెట్స్ లాగా డేటా ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అసెట్. ఏమి ఈ అసెట్లో డేటా సెక్యూరిటీ అనేది డేటా అనేది ఒక అసెట్. ఈ డేటాను సెక్యూర్గా ఉంచుకోవాలా. ఇఫ్ ద డేటా ఈజ్ లాస్, ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఫేస్ సమ్ లాస్. డేటా అనేది లాస్ అయినప్పుడు ఆర్గనైజేషన్కు చాలా లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్గనైజేషన్ డేటాను సేఫ్గా, సెక్యూర్గా ఉంచుకోవాలి. సో దానికోసమే డేటా సెక్యూరిటీ. ఏం చెప్తుంది డేటా సెక్యూరిటీ? డేటా సెక్యూరిటీ రెఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటా. ఆథరైజ్డ్ యూజర్స్ అంటే ఎవరికైతే ఆ డేటా మీద పర్మిషన్ ఉంటుందో అటువంటి వాళ్ళని ఏం యూజర్స్ అంటారంటే ఆథరైజ్డ్ యూజర్స్ అంటారు. డేటా సెక్యూరిటీ రెఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటా. ఆథరైజ్డ్ యూజర్స్ ఎలా, ఈ అథారిటీ మనం ఎలా ఇస్తామంటే డేటా సెక్యూరిటీ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ అసోసియేటెడ్ పాస్వర్డ్. ప్రతి యూజర్కి ఒక యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్కు రిలేటెడ్గా ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద యూజర్ కెన్ అప్డేట్ ద డేటా, ద యూజర్ కెన్ ఎడిట్ ద డేటా, ద యూజర్ కెన్ డిలీట్ ద డేటా, ద యూజర్ కెన్ ఇన్సర్ట్ ద డేటా. సో ఎవరైనా కానీ డేటా మీద మాడిఫికేషన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవరీ యూజర్ యొక్క యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్ మనకు కనిపించడం జరుగుతుంది. ఎవరైనా డేటాను ఎడిట్ చేసినా, డిలీట్ చేసినా, కొత్త డేటాను ఇన్సర్ట్ చేసినా, హూ వాజ్ ఎడిటెడ్ ద డేటా, హూ వాజ్ డిలీటెడ్ ద డేటా, హూ వాజ్ ఎంటర్డ్ ద న్యూ డేటాని ఒక అసోసియేటెడ్ యూజర్ నేమ్తో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అగైన్ వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేటా సెక్యూరిటీ ఈజ్ if two users are accessing a particular data at the same time, the DBMS must not allow them to make conflicting changes. Conflicting changes means a changes with confusion, a changes with errors. So అటువంటి కాకోకుండా టూ యూజర్స్ ఒకే డేటా ఐటమ్ని కావాలనుకున్నప్పుడు 1 by 1 ఒక యూజర్ తన వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక యూజర్ని అలో చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక 10,000 రూపీస్ నా అకౌంట్లో ఉంది. సో టూ మెంబర్స్ నా అకౌంట్లోంచి ఒకరు 5,000, ఒకరు 3,000 తీసుకోవాలనుకున్నారు. సో ఫస్ట్ పర్సన్ 5,000, నెక్స్ట్ పర్సన్ 3,000 తీసేస్తే 5,000 + 3,000 = ఎంత కనిపిస్తుంది? బ్యాలెన్స్ 2,000 కనిపిస్తుంది. సో అలా కాకోకుండా ఫస్ట్ పర్సన్ 5,000 కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పర్సన్ అలో అయినప్పుడు అప్పుడు కరెక్ట్గా మనకు బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ విధంగా టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్ డేటాను అట్ ఏ సేమ్ టైం యాక్సెస్ చేసుకోకూడదు.
మాడిఫికేషన్స్ అనేటివి చేయకూడదు. అట్లా చేసినప్పుడు అటువంటి చేంజెస్ని ఏం చేంజెస్ అంటామంటే కాన్ఫ్లిక్టింగ్ చేంజెస్ అంటాం. కాన్ఫ్లిక్టింగ్ చేంజెస్ మీన్స్ ఇట్ చేంజెస్ విత్ ఇంప్రాపర్ చేంజ్నే మనం ఏమంటామంటే కాన్ఫ్లిక్టింగ్ చేంజెస్ అంటాం. ఎర్రర్ చేంజెస్, ఆ జరిగినటువంటి మాడిఫికేషన్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్, దట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ డేటా ఇండిపెండెన్స్. DBMS allow the user for what? To store, update and retrieve the data in an efficient manner. Along with these, DBMS provide an abstract view. Abstract view అంటే ఎంత అవసరమైతే అంతే, మొత్తం DBMS అంతా కాకోకుండా ఆ యూజర్ యొక్క రోల్ని బట్టి, ఆ యూజర్ యొక్క జాబ్ని బట్టి, ఆ యూజర్ యొక్క వర్క్ని బట్టి ఎవరికి ఎంత డేటా అవసరమో అంత డేటాని చూపిస్తే దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ వ్యూ. అబ్స్ట్రాక్ట్ వ్యూ ఇస్ నథింగ్ బట్ నెససరీ వ్యూ. ఎంత అవసరమైతే అంత వ్యూనే చూపిస్తుంది ఆఫ్ హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద DBMS. సో దీస్ డేటా ఇండిపెండెన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. రెండు రకాల డేటా ఇండిపెండెన్స్ ఉంది. ఏమా రెండు రకాల డేటా ఇండిపెండెన్స్ అంటే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అండ్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఇన్డెప్త్గా ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అండ్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్ గురించి మనం చదువుకుంటాం. సో ఇవి DBMS యొక్క 4 ఆబ్జెక్టివ్స్. ఏమేమి ఆబ్జెక్టివ్స్ అంటే డేటా అవైలబిలిటీ, డేటా ఇంటెగ్రిటీ, డేటా సెక్యూరిటీ అండ్ డేటా ఇండిపెండెన్స్. డేటా అవైలబిలిటీ మీన్స్ the data are made available to wide variety of users, different categories of users in a meaningful format with reasonable cost. Then only the user can easily access the data. Next, data availability. Data availability means data integrity. Data integrity means correctness of the data. In other words, the data available in the database is reliable data. Reliable data means perfect data, proper data, legal data. Next one, data security. Data is also one type of, already I had told, ఇంతకు ముందే చెప్పిన data is one type of asset అని. సో ఈ అసెట్ని మనం సేఫ్గా సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఓన్లీ authorized people can access the data. How can we identify the authorized people? Means each and every user is assigned with a username and each and every username is associated with a password. And one more activity of DBMS is, one more activity of data security is, if two users are accessing a particular data at the same time, the DBMS must not allow them to make conflicting changes. Conflicting changes is nothing but a change with confusion, a change with error. Next one, data independence. DBMS allow the user to store, update and retrieve the data in an efficient manner. DBMS provide an abstract view of how the data is stored in the database. There are two types of data independence: physical data independence and logical data independence.